కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతుండటంతో 100కు పైగా ప్రజలు చనిపోయారు. ఇళ్లు ధ్వంసమై రాష్ట్రీయులయ్యారు అక్కడ ప్రజలు. కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఆందోళనలో పలువురు కంటిపై కునుకు లేకుండా జీవిస్తున్నారు. మెప్పడి, మండకై, చూరాల్మల్, అట్టామల్, నూల్పూజా గ్రామాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వారిలో 143 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికితీశారు. గాయపడిన 128 మందిని హాస్పిటల్స్కు తరలించారు అధికారులు. మరో 98 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇక మరోవైపు ఈ గ్రామాల్లోని టీ కాఫీ తోటల్లో పనిచేసి 600కి పైగా వలస కూలీలు ఆచూకీ ఇంకా దొరకరాలేదు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సాయంతో వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఘటనా స్థలం నుంచి దాదాపు 3000 మందిని 45 శిబిరాలకు తరలించారు. ఇక కోజికోడ్ ఉత్తర ప్రాంతంలోని విలాంగడు, మలయాంగడు గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఒకరు గల్లంతు కాక పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వయనాడ్ విపత్తు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక ఘటన జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ఇవాళ పర్యటించాలి అనుకున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా వారి పర్యటన వాయిదా వేసుకున్నట్లుగా వారు ఎక్స్ వేదికగా ప్రకటించారు. కేరళ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్కు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 బృందాలను కేరళకు పంపించారు. బాధితులకు సాయం చేయడానికి నౌకా దళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. 2 హెలికాప్టర్స్ను సైతం రంగంలోకి దించారు. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రభుత్వాలు కూడా ఎటువంటి సాయం చేస్తున్నాయి? ఇవాక్యుయేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? కేరళలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. దీనివల్ల గంటకు మృత్యువాత పడుతున్న సంఖ్య పెరుగుతోంది. అంటే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 143 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. 130 మందిని కాపాడినట్లుగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వేనాథ్ జార్జ్ తెలియజేశారు. అయితే ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల సహాయక చర్యలలో పాల్గొన్న అంటే KSDMA కేరళ స్టేట్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆర్మీ, నేవీ వీరందరూ కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కానీ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతున్నట్టు కూడా ఈ సహాయ బృందాలు అయితే తెలియజేస్తున్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఈ కొండ చర్యల కింద ఇరుక్కుని ఉన్న చిక్కుకుని ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకంటే ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 143 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 130 మంది గాయాల పాలయ్యారు. వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి అంటే కేరళలోని వాయనాడు మెప్పాడ ప్రాంతంలో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే గత రాత్రి అంటే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు అలాగే 4 గంటల సమయంలో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొత్తం 4 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగానే ఈ భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడడంతో ఆ కొండ చర్యల కిందే అనేక మంది చిక్కుకుని ఉన్నారు. దాదాపు 400 మంది ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ప్రభావితమైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు కేంద్ర మంత్రులు మరోవైపు ఆ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ పినరాయి విజయన్తో ఎప్పటికప్పుడు అంటే కేరళ సీఎం పినరాయి విజయన్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఎటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎంతమందిని కాపాడారు, ఎంతమంది గాయపడ్డారు, వారికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీస్తూ ఉన్నారు. ఈ సహాయక చర్యలో ఇటు సైన్యంతో భారత సైన్యం కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా కేరళ రాష్ట్రానికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళకు ఇతర రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడుకు సంబంధించిన సీఎం ఎంకే స్టాలిన్ 5 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది సహాయక సిబ్బందిని కూడా సహాయక చర్యలు పాల్గొనేందుకు కేరళకు పంపించారు. ఇటు కేంద్ర సహాయాన్ని కూడా పినరాయి విజయన్ కోరారు. సైన్యం ద్వారా ఇక్కడ సహాయక చర్యలు పాల్గొంటే చురుకుగా పనులు వేగంగా జరుగుతాయంటూ కూడా కోరిన నేపథ్యంలో ఇక్కడ సైన్యాన్ని కూడా అక్కడికి పంపించినట్టు తెలుస్తుంది. మరోవైపు హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో వినియోగిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వర్ష బీభత్సం వల్ల మొత్తం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళలో ఈ విధంగా జరగడం మొదటిసారి అంటూ కూడా బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే అనేక మంది చనిపోవడం అంటే మృతుల సంఖ్య ఇంకా అంచనా వేయలేకపోతున్నాం. ఎంతమంది మృత్యువాత పడతారు, ఎంతమందికి కాపాడగలం అనేది మేము చెప్పలేకపోతున్నాం. ఎందువల్లంటే ఇక్కడ వర్షం అనేది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ఎంతమంది చనిపోతారు అంటే ఇంకెంతమంది దీని కింద చిక్కుకుని ఉన్నారనేది కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాం. కానీ 400 మంది ప్రభావితం అయ్యారు అనేది ఒక లెక్క అయితే చెప్తున్నారు. కానీ అంటే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మృతి చెందిన వారి సంఖ్య 143 మందికి పైగా ఉంది. కాపాడిన వారి సంఖ్య 130 ఉంది. అంటే ఇంకా 200 మంది దాదాపు 150 మంది ఈ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారు అనేది ప్రధానంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్లతోనూ లోకల్గా ఉన్న అధికారులతోనూ పినరాయి విజయన్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందికి కలగకుండా మొత్తం ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే వర్షం ఇంకా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు ఏం చెప్తే అది వినాలి. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి ముందుగానే అక్కడ వర్షం లేకపోయినా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక పినరాయి విజయన్ ఎప్పటికప్పుడు గంటకు అధికారులు సమీక్షిస్తున్నారు. అక్కడ మృతదేహాలను తరలిస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఎంతమంది అధికారికంగా లెక్కల ప్రకారం అక్కడ నివసిస్తూ ఉన్నారనేది కూడా ఒక రిపోర్ట్ను కూడా పినరాయి విజయన్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ వర్ష బీభత్సం అనేది మృత్యు వలయం సృష్టిస్తోంది. కేరళలోని వాయనాడులోని మెప్పాడ ప్రాంతంలో ఈ మృత్యు వలయం కొనసాగుతూనే ఉంది. గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మృతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారం కూడా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఎవరైతే కుటుంబ సభ్యులను కోల్పోయారో అటువంటి బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. సమాచారాన్ని సేకరించడానికి, సమాచారాన్ని ఇవ్వడానికి కూడా ఈ నంబర్లను ఏర్పాటు చేశారు. దాని ద్వారా వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడం లేదా ప్రభుత్వం నుంచి వారు సమాచారం తెలుసుకునేందుకు కూడా టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరినీ వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా కేరళ ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వాయనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గతంలో లోక్సభ ఎన్నికల్లో వాయనాడు నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు లోక్సభ ఎంపీగా. తర్వాత 2 చోట్ల విజయం సాధించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో కూడా రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో వాయనాడును ఆయన వదులుకున్నారు. ఇప్పుడు వాయనాడు నుంచి ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అక్కడ నుంచి పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఇద్దరు కూడా ఈరోజు కేరళలో పర్యటించి బాధితులు పరామర్శించాల్సి ఉంది. కానీ అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం
ల్యాండ్ Right. కావడానికి పర్మిషన్ లేకపోవడంతో అధికారులు నిరాకరించడంతో పర్యటనను వాయిదా వేస్తున్న నేపథ్యంలో త్వరలోనే మళ్ళా వాయనాడులో పర్యటించి అందరి బాధితులను పరామర్శిస్తాం, అందరికీ అండగా ఉంటామంటూ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వాయనాడులో సహాయ చర్యలో పాల్గొని అందరినీ ఆదుకోవాలి, సహాయ చర్యలో పాల్గొనాలంటూ కూడా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సట్టార్. రైట్, థ్యాంక్ యూ శివ.